కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కవిత పాల విలాపం అనే సాధన సోపానాలు. రచన చిర్రావూరు మదన్ మోహన్. గోమాతల పొదుగులలో పదిలంగా ఉన్న నన్ను పనిమళ్ళ బయటికి లాగాలి అనుకుని ఆడా మగ అన్న భేదాలే లేకుండా వారి వారి గిన్నెలలో నన్ను నింపుకున్నారు. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలోన నన్ను పోసి కింద మంట పెట్టి నన్ను వేడి చేసి వేధిస్తే, వేడి నన్ను మాడిస్తే వేదనతో ఇలవిలవిలా నేను కొట్టుమిట్టాడి పడ్డవస్థ నాకు తెలుసు. నా మాత గోమాత కడుపులోన పదిలంగా ఉన్న నాకు ఈ కొత్త కష్టం ఎందుకు వచ్చిందో అనుకుంటూ నా ఆత్మ అవలోకనం గావిస్తూ కోపమొచ్చి పొంగగానే భయపడి నన్ను దించారు. నల్లనైన టీ కాఫీ డికాషన్లలో కలిపి, మాల్ట్ పిండి చాక్లెట్ కోకోలలో కలిపి తెల్లనైన నా రంగుకు భంగాలను కల్పించి పైశాచిక దాహానికి నన్ను వాడుకున్నారు. ఆరిపోయి అలసిపోయి అసక్తతో ఉన్న నాపై పుల్లనైన మజ్జిగని తెచ్చి తోడు కలిపారు. అలసటని ఇవ్వకుండా తాత్కాలికంగా నాకు దూరంగా అటు ఇటు తిరిగి నన్ను మరిచారు. చిక్కదనపు రూపంలో ద్రవ పదార్థమైన నేను రూప విక్రయణ పొంది దృఢ పదార్థం అవుతుంటే, దృఢపరిచి నేనెవరో ఇదమిత్తంగా తేల్చి చెప్పలేని ఓ భీతి. నా కొత్త పేరు ధది. అంతటితో ఆగలేదు నా అవస్థ. అవనిలోన నన్ను వేరు గిన్నెలోన కవ్వంతో చిలికి దృఢమైన నాకున్న రూపాన్ని చెదరగొట్ట ద్రవమైతిని మంచిగా. నా కొత్త పేరు మజ్జిగ. తేలింది నాలో ఒక కొత్త రూపు, తెల్లగా మెత్తనైన బంతిగా. కొత్త పేరు వెన్నగా. ఆంగ్లాభిమానులు బటర్ అన్నంటే జీవితం నాకింకా బెటర్ అవుతుందనుకున్నా. అప్పుడే మొదలయ్యే అనుకోని కొత్త కష్టాలు. పొయ్యి మీద అధిష్ఠించి నెయ్యి అయిన వైనాలు, పాత్ర మార్చి అలమరలో పదిలంగా అమరించి నా ఉనికిని మరిచిపోయి ఆదమర్చి రంగనలు. మధ్యాహ్నంలో నేను మునిగితేలా ధ్యానంలో లీటరు పాలుగా ఉంటే నా ధర 40 పైన. అదే వెన్ననైనప్పుడు నా ధర ఎంతో ఎక్కువ. రూపుమారి నెయ్యి అయ్యనా నా ధర ఎంతో తెలుసా? జ్ఞానోదయం అవగానే బాధంతా పోయింది. ప్రసవమైన తల్లులకి నొప్పులంతా మరిచినట్టు నవ్వుతూ నువ్వు స్వీకరిస్తే కష్టాలే డిగ్రీ పట్టాలు. జీవితాన వేదనలు మార్చగలుగు సాధనలు. పుటమ పెట్టినప్పుడే బంగారానికి మెరుగు పెట్టినప్పుడే వజ్రానికి తడుకు బెళుకు. ఉలిదెబ్బలు కోర్చినప్పుడే రాయి శిలగా మారి మనకు దైవత్వం పెంచేటి దైవంగా గోచరించు. పాల విలాపం అనే సాధన సోపానాలు కవిత విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.